యుద్ధం ముగిసి ధర్మం స్థాపించబడిన తరువాత కూడా కృష్ణుడి హృదయంలో ఒక చెప్పలేని మౌనవేదన మొదలైంది. రాధ త్వరలో తన దేహాన్ని విడిచిపోబోతుందనే సంకేతం ఆయనకు కలిగిన ఆ రాత్రి కృష్ణుడు దేవుడిగా కాదు, యోగిగా కూడా కాదు, ఒక సాధారణ మనిషిలా, ఒక ప్రేమికుడిలా పాదయాత్రగా యమునా తీరానికి బయలుదేరాడు. దూరంగా వినిపించిన మధుర వంశీస్వరం రాధ శ్వాసలా, ఆమె చివరి ప్రార్థనలా కృష్ణుడిని ఆగింపచేసింది. మెల్లగా దగ్గరయ్యాక వెనక్కి తిరిగిన రాధ ఆయనను చూసి భ్రమ అనుకుంది. కాని ఆ స్పర్శ నిజమని తెలిసిన క్షణంలో ఆమె కళ్లనుంచి కన్నీళ్లు ఉప్పొంగాయి. అదేవేళ కృష్ణుడు మహాలయం విడిచినట్టు గమనించిన రుక్మిణి కూడా ఆయనను అనుసరించింది. యమునా తీరంలో ఒక గ్రామీణ యువతిని కృష్ణుడు ఆలింగనం చేసుకోవడం చూసి ఆమె హృదయం మండిపోయింది. కాని ఒక్క క్షణం తర్వాత చూపు కంపించగా హృదయం కరిగిపోయింది. ఆమె కళ్ల ముందు ఇద్దరు కాదు, ఒకే మహాస్వరూపం దర్శనమిచ్చింది. ఒకవైపు కృష్ణుడు, మరోవైపు రాధ. శివశక్తుల అర్ధనారీశ్వర రూపంలా ప్రేమే పరమసఖ్యంగా నిలిచారు. ఆ దృశ్యం చూసి రుక్మిణి కూలబడి నమస్కరిస్తూ, క్షమించండి దేవి, నేను అర్థం చేసుకోలేకపోయాను. కృష్ణుడు నాకే సొంతమని భావించాను. కాని రాధే ఆయన ప్రాణమని ఇప్పుడర్థమైంది. మీ ప్రేమ ముందు నేను కేవలం ఒక చిన్న భాగమే అని వినమ్రంగా ప్రార్థించింది. ఆ రాత్రే రాధ తన దేహాన్ని విడిచింది. ప్రేమ తన పరమస్థితిని చేరుకుంది. ఎందుకంటే రాధ లేక కృష్ణుడు లేడు, కృష్ణుడు లేక రాధ లేదు. అది ప్రేమ కాదు, అది పరమతత్వం. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.